అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. దైవచింతన, ధ్యానం వంటివి మీలో అంతర్గత శాంతిని పెంచుతాయి. ఇది మీ ఏకాగ్రతను పెంచి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతాయి. భవిష్యత్తు కోసం మీరు వేసుకునే ప్రణాళికలు చాలా పటిష్టంగా ఉంటాయి. గొప్ప విజయాన్ని సాధించడానికి అవసరమైన అడుగులు వేస్తారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. వారి సహకారంతో ముఖ్యమైన పని పూర్తవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామిక వ్యాపారాలకు లాభదాయకమైన రోజు. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. ఆహార విషయంలో అజాగ్రత్త వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. బయటి ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఎంతో మందికి మార్గనిర్దేశం చేస్తారు. మీ సలహాలు వారికి ఉపకరిస్తాయి. ఓం శ్రీ సాయి నమామ్యహం అనే మంత్రాన్ని జపించండి. అది మీకు మనశ్శాంతిని, విజయాన్ని చేకూరుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. భూమి లేదా ఆస్తుల క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఆలోచనాత్మక ఆటలు ఆడటం ద్వారా మీ మెదడు చురుగ్గా ఉంటుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ మానవ సంబంధాలు మెరుగుపడతాయి. తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. పొదుపు, పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వాణిజ్యం లేదా సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. దిగుమతి ఎగుమతిదారులకు మంచి రోజు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సాంకేతిక నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే చిన్నపాటి పరిహారం మీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. పర్యావరణ పరిరక్షణ పనులలో మీరు పాల్గొంటారు. ప్రకృతితో మీకు అనుబంధం పెరుగుతుంది. నూతన ఆవిష్కరణలు చేయడానికి మీ ఆలోచనలు ప్రేరణ కలిగిస్తాయి. వాటికి మద్దతు లభిస్తుంది. సృజనాత్మకతను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను రూపొందిస్తారు. సోషల్ మీడియాలో మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ పోస్టులకు మంచి స్పందన వస్తుంది. మీకు గుర్తింపు లభిస్తుంది. బలమైన నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తాయి. ఆర్థిక లావాదేవీలలో ఈ రోజు పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పెట్టుబడుల నుండి ఆశించిన రాబడిని పొందడంలో విఫలమవుతారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయి. కొత్త కోర్సులలో చేరతారు. ట్రావెల్ ప్లాన్లు విజయవంతమవుతాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. వర్క్షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ నైపుణ్యాలు పెరుగుతాయి. సమాజంలో మీ గొప్ప పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు చేసిన పనికి ప్రశంసలు అందుతాయి. పుస్తక పఠనం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. వృత్తి అభివృద్ధికి ఈరోజు చక్కటి అవకాశాలు లభిస్తాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. మత్స్య పరిశ్రమకు సంబంధించిన వారికి లాభాలు పెరుగుతాయి. కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. చేపల పెంపకంలో మంచి దిగుబడి సాధిస్తారు. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటారు. కొత్త ఆవిష్కరణలలో భాగమవుతారు. చిన్నపాటి విషయాలకే ఇతరులతో వాదనలు జరగవచ్చు. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. ఎటువంటి పని చెయ్యడానికైనా తగినంత ప్రేరణ లభించదు. నిరుత్సాహం మిమ్మల్ని చుట్టుముడుతుంది. చట్టపరమైన సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ అనుమతులు సకాలంలో లభిస్తాయి. గతంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల ప్రభావం ఈరోజు మీపై పడుతుంది. పూర్వపు పనులలోని లోపాలను సరిదిద్దడానికి సమయం కేటాయించవలసి వస్తుంది. క్రీడారంగంలో ఉండేవారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. అనుకోని గాయాల కారణంగా శిక్షణకు అంతరాయం కలుగుతుంది. మీ రచనలు,
కూర్పులకు మంచి గుర్తింపు లభిస్తుంది. సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు. వృత్తిపరమైన రంగంలో మీరు ఎదురు దెబ్బలను చూస్తారు. ఉద్యోగులు పనిమార్పు గురించి నిరాశ చెందుతారు. సామాజిక సంబంధాలు బలపడుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. మీ మనసులో శాంతి, సంతోషం వెల్లివిరుస్తాయి. మీకు ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. నాట్యరంగంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీకు ఆహ్లాదం కలుగుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త పొదుపు మార్గాలు అన్వేషిస్తారు. సమావేశాలు విజయవంతంగా ముగుస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఫోటోగ్రఫీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా మీ మానసిక సమస్యలు తగ్గుతాయి. ఇతరులకు సలహా ఇవ్వడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి సంకల్పం దృఢంగా ఉంటుంది. ఈ రోజు మొదలుపెట్టిన పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి. మీ సృజనాత్మక ఆలోచనలు పనిలో మంచి ఫలితాలను ఇస్తాయి. కళాత్మక రంగాలలో పురోగతి కనిపిస్తుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి లభిస్తుంది. మీ ఉత్పత్తులు లేదా సేవలకు అధిక డిమాండ్ ఏర్పడుతుంది. అధికారుల నుండి మీకు అనుకూలమైన స్పందన లభించదు. పనులు ఆలస్యం కావడానికి వారు కారణమవుతారు. శుభార్ధక్రియలను జరుపుకుంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. ఆఫీసులో మీ పనితీరు ప్రశంసలందుకుంటుంది. సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఆశించిన లాభాలు రావు. పంట నష్టానికి సంబంధించిన ఆందోళనలు ఉంటాయి. సామాజిక మాధ్యమాలను మీరు సక్రమంగా ఉపయోగిస్తారు. అనవసరమైన వాటికి దూరంగా ఉంటారు. ఈ రాశివారికి అన్ని రంగాలలో విజయం సాధించడానికి అవకాశం ఉంది. మీ ప్రత్యేక శక్తులు ఈ రోజు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. నీటి వనరుల నిర్వహణలో సమస్యలు లేదా నీటి కొరత వలన ఇబ్బందులెదురవుతాయి. జల సంబంధిత పనులలో నష్టాలు వస్తాయి. సంగీత కళాకారులకు ఈ రోజు మంచి గుర్తింపు లభిస్తుంది. సంగీతం వినడం ద్వారా గొప్ప విశ్రాంతి పొందుతారు. కోచింగ్, శిక్షణ కార్యక్రమాల ద్వారా మీరు లాభపడతారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.